యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఎవరెవరైతే ఈ మార్నింగ్ మన్నా కార్యక్రమాన్ని చూస్తున్నారో మీరు అనేకులకు ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి. ఇంకా దగించకని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు పరిచయం చేయాలని చెప్పి కోరుతున్నాను. మీలో కొంచెంమంది నేను దేవునికి పనికిరాని పాత్రగా అయిపోయాను అని హృదయంలో వేదన పడుతూ దిగులు పడుతూ ఉన్నారో మీ జీవితంలో దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. పనికి వచ్చే పాత్రగా చేయబోతున్నాడు. అనేకులకు మీరు ఆశీర్వాదం కాబోతున్నారు. మీ జీవితంలో కనపడుతున్న తెగులు, శాపం, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, పోరాటం, కుటుంబ సమస్యలు, ఇవి అన్నిటి నుండి దేవుడు మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడు. కొద్ది దినంలోనే దేవునికి అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని రుచి చూడబోతున్నారు. దేవుడు మీ యొక్క మార్గాన్ని సరళం చేయబోతున్నాను మాట్లాడుతున్నాడు. త్వరలో ఒక బ్రేక్ త్రూ మీరు చూడబోతున్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు బిడ్డలారా, ఆది కాండంలో మనం ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుడు సర్పాన్ని శపించాడు. సాతానుడు సర్ప రూపంలో వచ్చినప్పుడు ఆ సర్పాన్ని దేవుడు శపించాడు. ఏమని శపించాడంటే బైబిల్లో రాయబడి ఉంది, ఈ రోజు నుండి నువ్వు పాకుతూ తిరుగుతావు, కడుపుతో పాకుతావు అన్నాడు. రెండవది ఏంటంటే మట్టిది నీ బ్రతుకుతావు అన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది, నువ్వు మట్టిది నీ బ్రతుకుతావు అన్నాడు. దేవుని బిడ్డారా, సాతానుడు మట్టి తినటం ఏంటి? ఆయన ఆత్మస్వరూపి కదా. సాతానుడు మట్టి తినటం ఏంటని నేను ఆలోచించినప్పుడు దేవుని బిడ్డారా, వాడు మనిషిని తింటాడని అర్థమైంది. అవును, ఎందుకంటే బైబిల్లో మానవుని దేవుడు ఎలా తయారు చేశాడో రాయబడి ఉంది. మట్టి తీసి మట్టి నుండి ఒక బొమ్మను ఆయన తయారు చేస్తాడని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. హల్లెలూయా. కీర్తన 103:14 కూడా రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఈ మట్టి అయిన మనిషిని అపవాది అయిన సాతాను తరచుగా అటాక్ చేయటం వలన మనిషి బలహీనమైపోతున్నాడు. తన యొక్క స్థితిగతుల నుండి పతనమైపోతున్నాడు, దిగులు పొందుతున్నాడు. అవును, తన యొక్క గోరులతో మనల్ని టచ్ చేసినప్పుడు మన ఆయనలో ఉన్న విషం మనలో పాకుతున్నాయి, రోగాలు వస్తున్నాయి. చూడండి, బైబిల్లో యేసు ప్రభు కొన్ని రోగులను స్వస్థపరిచినప్పుడు దెయ్యాలు బంధించాడు. దెయ్యాలు బంధించగానే వాళ్ళు స్వస్థ పొందుకున్నారు. ఎందుకంటే ఆ రోగాలకు తీసుకొచ్చింది ఎవరంటే సాతానుడు. కెనెత్ హైన్ అనే దైవజనుడు చెప్తున్నాడు. కెనెత్ హైన్ చెప్పే మాట ఏంటంటే, 70% రోగాలు కల కారణం సైతాన్ అంటున్నాడు. అవును బిడ్డలారా, ఈరోజు సాతాను మనిషిని తినివేస్తున్నాడు. ఆయన ఆయుష్కాలం తగ్గిపోతూ ఉంది. అలాగే ఎవరెవరైతే సాతాను అటాక్కు గురి అయ్యారో మిమ్మల్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఎవరెవరైతే సాతాను అటాక్ గురి అయ్యారో, కొంతమంది రాత్రుల నిద్ర లేకుండా చేస్తున్నాడు సాతానుడు. కొంతమంది ఏమో వాళ్ళు బిజినెస్లో దెబ్బ కొడుతున్నాడు, కుటుంబంలో గొడవ పుట్టిస్తున్నాడు. కొంతమందిలో ఏమో సేవను బలహీనపరుస్తున్నాడు. కొంతమంది ఇంట్లో పిల్లల్ని బలహీనపరుస్తున్నాడు, అపవిత్రపరుస్తున్నాడు. ఇలాగ అనేక మంది సాతాను అటాక్కు గురి అవుతూ ఉన్నారు. ఈరోజు ఒక శుభవార్త చెప్తున్నాను. ఏ మట్టినైతే ఆయన పాడు చేశాడో, ఏ మట్టినైతే అతను రూపుమాపులాగుండా చేశాడో, ఆ మట్టిని దేవుడు ఆశీర్వాదకరంగా వాడుకోబోతున్నాడు. ఆ మట్టిని దేవుడు పనికి వచ్చే పాత్రగా మార్చబోతున్నాడు. దేవుడు నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుండి 15 వచనాలు చదివితే ఒక గుడ్డివాని యేసు ప్రభు ఎలా బాగు చేశాడో రాయబడి ఉంది. మరి ముఖ్యంగా యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదవండి. ఎలా గుడ్డివాని బాగు చేశాడు? ఆయన వంగి నేల మట్టి తీసి దానిలో ఉమ్మి వేసి ఆయన కంట్లో రాసి ఆ బురదను రాసి శిలువలో వెళ్ళి కడుక్కోమన్నాడు. వెంటనే అతనికి స్వస్థత వచ్చింది. దేవుని బిడ్డలారా, ఒక్కనొకప్పుడు సాతాను తినివేసిన ఈ మట్టి పాత్రను దేవుడు తన స్వస్థత పరిచయ కోసం వాడుకుంటున్నాడు. ఈరోజు ఒక ప్రవచనం చెప్తున్నాను. ఎవరెవరైతే సాతాను అటాక్కు గురి అయ్యారో
మంత్ర ప్రయోగాలంటూ, చీకటి శక్తులంటూ, అపవిత్ర ఆత్మలంటూ, దురాత్మల చేత మేము పీడించబడ్డామంటూ ఎంతమంది అయితే చీకటి శక్తుల చేత పీడించబడ్డారో మిమ్మలను స్వస్థత పరిచర్యల ప్రభు వాడుకోబోతున్నాడు. అనేక మంది రోగులు బాగుపడలాగన దేవుడు చేయబోతున్నాడు. రెండవదిగా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో చూస్తే దేవుని బిడ్డారా, మట్టి కట్టంలో దేవుడు తన మహిమను ఉంచుతున్నాడని 2 కొరింథీ పత్రిక 4:7 దేవుడు తన మహిమను మట్టి కట్టంలో ఉంచానంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు సాతాను నిన్ను అటాక్ చేసి ఉండవచ్చు, నిన్ను బలహీనపరిచి ఉండవచ్చు, నీ కుటుంబాన్ని బలహీనపరిచి ఉండవచ్చు. నేను ఒక శుభవార్త మోసుకొని వచ్చాను. అదేంటంటే నీ మట్టి కట్టంలో తన మహిమను ఉంచబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. నువ్వు మహిమను మోసే పాత్రగా, ఆయన శక్తిని మోసే పాత్రగా, తన అభిషేకాన్ని మోసే పాత్రగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. అదే మట్టి కట్టంలో మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వెదజల్లించడానికి, దేవుని బిడ్డలారా తన వాక్యం అనే విత్తనాన్ని పండించడానికి దేవుని బిడ్డలారా ఎన్నుకున్న స్థలం ఏదంటే ఆకాశాన్ని ఎన్నుకోలేదు, లేకపోతే ఆకాశానికి భూమికి మధ్యలో వెదజల్లించడానికి దేవుడు ఎన్నుకోలేదు. దేవుడు దేని ఎన్నుకున్నాడంటే నేల మట్టిని ఎన్నుకున్నాడు. దేవుని యొక్క వాక్యం ఒక పవర్ ఏంటో, దేవుని యొక్క వాక్యం ఒక శక్తి ఏంటో ఈ భూమికి దేవుడు చూపించాలంటే దేవుని బిడ్డలారా ఆయనకు ఒక నేల అవసరం, ఒక భూమి అవసరం. దేవుని బిడ్డలారా ఆ భూమి అయిన హృదయం, దేవుడు తన వాక్కును నీ హృదయంలోనే ఉంచగలుగుతాడు. అందుకొరకే కీర్తన 119:9-11 రాయబడి ఉంది, ఆయన వాక్యాన్ని ఆ హృదయంలో నిలుపుకోవడం ద్వారా సాతాను శోధనని జయించగలుగుతాను అంటున్నాడు, పాపాన్ని జయించగలుగుతాను అంటున్నాడు. ఈరోజు నా వాక్యం ఉంటున్న మీ అందరి జీవితంలో దేవుని యొక్క వాక్యం నిలుపబడినగాక, నిలిచి ఉండగాక. సో దట్ మీరు సాతాను ఒక శోధనను, సాతాను ఒక క్రియను మీరు జయించగలుగుతారు. దేవుని యొక్క వాక్యం ఉన్న స్థలం ఏదండి? మట్టి దేహం. దేవునామానికి స్తోత్రం. చివరిగా ఈ మట్టి దేహాన్ని యేసుక్రీస్తు రక్తం పెట్టి కొన్నాడని రాయబడి ఉంది. అలాగ కొనుట వలన దేవుని బిడ్డలారా ఈరోజు దేవునికి మందిరం అయిపోయాము. దేవునామానికి స్తోత్రం. 2 కొరింథీ పత్రిక 6:17-18 చదవండి. 1 కొరింథీ పత్రిక 3:17-18 చదవండి. 1 కొరింథీ పత్రిక 6:20 చదవండి. మీ శరీరాన్ని దేవుడు మందిరంగా ఎన్నుకున్నాడు. ఏ శరీరాన్ని అయితే సాతాను అటాక్ చేశాడో, ఏ శరీరం మీద అయితే దాడి చేశాడో, నిమోనియాను తీసుకొచ్చాడో, క్యాన్సర్ తీసుకొచ్చాడో, స్కిన్ డిసీజ్ తీసుకొచ్చాడో, ఏ దేహానికి అయితే బలహీనత తీసుకొచ్చాడో, దేవుని బిడ్డ ఎముకల జబ్బు తీసుకొచ్చాడో, అనారోగ్యాన్ని తీసుకొచ్చాడో, హార్ట్ అటాక్ తీసుకొచ్చాడో, అదే దేహాన్ని దేవుని బిడ్డరా తన మందిరంగా ఎన్నుకున్నాడు. దేవాలయం, దేవుని మన శరీరమే ఆయన మందిరం. క్లియర్గా రాయబడి ఉంది, మన శరీరమే ఆయన మందిరం. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏ దేహమైతే సాతాను అటాక్ గురి అయిందో ఆ దేహం ఈ రోజు నుండి ఆశీర్వాదం కాబోతున్నాయి. విడుదల తీసుకొచ్చే అనేకులకు ఆశీర్వాదంగా మారబోతున్నాయి. నువ్వు ఒక వందనగా, దేవుడిని చేతిలో ఒక వందనగా వాడుకోబోతున్నాడు. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని క్షమించి మన్నించి అయ్యా, ఈ దేహాన్ని, మా జీవితాన్ని సాతాను అటాక్ చేశాడు, నిర్మూలించాలని చూశాడు. ఈ దేహాన్ని ఆశీర్వాదకరంగా వాడుకోండి, అభిషేకముతో వాడుకోండి, నీ ప్రసన్నముతో వాడుకోండి, పరలోక మహిమతో వాడుకోండి ప్రభా. మీరే ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.